మనకి రీసెంట్‌గా నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ఫైట్ చేశాడు కదా! సో, దాంతో పాటు ఆయన సజ్జనార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఇది బాగా వైరల్ అయిపోయి, సో, ఇప్పుడు ఏకంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. లోక్‌సభలో మరి ఆన్‌లైన్ గేమింగ్ సంబంధించి ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో, ఇక నుంచి ఎవరైనా సరే మరి ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్‌లు చేసినా సరే మరి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగిద్దని చెప్పేసి, సో, దీనికి సంబంధించి ఒక బిల్లుని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే దీని గురించే మరి సజ్జనార్ గారు కూడా మరి హర్షం వ్యక్తం చేయడం జరిగిందనమాట. అయితే ఇక ఆయన అంటుంది ఏంటంటే, మరి ఈ ఉద్యమం ఏదైతే ఉందో నో టు బెట్టింగ్ యాప్స్ అనేది ఏదైతే ఈ ఉద్యమం ఉందో, సో, మరి ఇది ఇంతలా ఎదగటం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి ఆయనైతే పంచుకున్నాడు. సో, అయితే ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి నేను వారాల తరబడి దీనికోసం అని చెప్పేసి నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. మరి వేలాది మందితో నేరుగా కనెక్ట్ అయ్యాను. ఇంకా చెప్పాలంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు. సో, వాళ్ళతో కూడా చాలామందితో మాట్లాడాను. మరి నాకు కొన్ని మెసేజ్లు కూడా వచ్చినాయి. మరి ఆ మెసేజ్లు చూసిన తర్వాత నాకు లిటరల్గా చెప్పాలంటే ఏడుపు తెప్పించేసినాయి. సో, మరి ఇప్పుడు ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక యాక్షన్ తీసుకోవడం అనేది సో చాలా ఆనందంగా అనిపిస్తుందని చెప్పేసి సజ్జనార్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.